వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పినా తీరు మారలేదని జనసేన పార్టీ సీనియర్ నేత కోర్ కమిటీ సభ్యుడు నూనె మల్లికార్జున యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం రాత్రి స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో జగన్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఓటమి చెందడంతో జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించిందని విమర్శించారు. అవినీతిలో కూరుకుపోయి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయి అర్హత జగన్ కు లేదన్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని జగన్ అసెంబ్లీకి ఎందుకు వెళ్లటం లేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. జనసేనపై విమర్శలు చేయటం సిగ్గుచేటని దుయ్యపట్టారు. ఇలాంటి అవినీతి పార్టీని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. భవిష్యత్తులో వైకాపాకు 11 సీట్లు కూడా రావని ఆయన చెప్పారు. లేదంటే జన సైనికులు ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సుందర్ రామిరెడ్డి, గురుకుల కిషోర్, శేఖర్ రెడ్డి, కృష్ణారెడ్డి, వై రవి, ఆఫీస్ ఇన్ఛార్జ్ జమీర్, కాకు మురళి, గుర్రం కిషోర్, హరిరెడ్డి, రాజశేఖర్, ప్రశాంత్, మహేష్, రాజేష్, మాధవ్ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జగన్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పినా అతనికి సిగ్గులేదు. రాష్ట్రాన్ని అధోగతి పట్టించి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అర్హత నీకు లేదు. పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీకి మారుపేరు. నువ్వు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు, రాష్ట్రాన్ని దోపిడీ చేసావు. ఇసుక మాఫియా నీదే, మందు మాఫియా నీదే, గ్రావిల్ మాఫియా నీదే, ఎర్రచందనం మాఫియా మీదే, క్వార్జీ మాఫియా నీదే. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది జగన్. నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు. మా పవన్ కళ్యాణ్ని విమర్శించే స్థాయి నీకు లేదు. నువ్వు నీ బలగం అందరూ రాష్ట్రాన్ని సర్వదోపిడీ చేశారు. రాష్ట్రం సర్వతోముఖి చెందుతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో. నువ్వు గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోపిడీ చేసావు. నీ ఇష్టరాజ్యంగా సర్వనాశనం చేసి అధోగతి పాలు చేసిన నువ్వు మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అర్హత లేదు. ఇంకొకసారి నువ్వు విమర్శిస్తే జన సైనికులు, వీర మహిళలు నిన్ను తాట తీస్తారు. ఖబర్దార్ జగన్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. పశువ మనిషివా జగన్. పేదల కోసం అహర్నిశలో కష్టపడుతూ వెలుగు చూడని గ్రామాలకు చిరునవ్వుల వెలుగులు నింపుతూ, రోడ్లు చూడని తండాలకు రోడ్లు వేస్తూ, పేదలకు అందాల్సిన విద్యా వైద్యాన్ని అందిస్తూ ముందుకు నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అర్హత నీకు లేదు. సైకో సాడిస్ట్కి ఎక్కువ, మెంటల్ కృష్ణకి తక్కువ. మనిషివా మహిషివా అని అర్థం కాకుండా ఉంది. గడిచిన 5 సంవత్సరాల పరిపాలనలో మదం ఎక్కి కన్ను మిన్ను కానకుండా అసెంబ్లీలో ఇతర పార్టీ నాయకుల్ని, మహిళలను, వాళ్ళ కుటుంబ సభ్యులను ఇష్టమొచ్చి ఇష్టారీతిన తిట్టి 11 సీట్లకే పరిమితమైనా కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు. మీ భాష మారలేదు. మీ భాష మార్చకపోతే ప్రజలు గుండు కొట్టి సున్నం బొట్లు పెట్టి గాడిద మీద ఊరేగిస్తారు జగన్. ఇది మా చివరి వార్నింగ్. మరొక్కసారి పవన్ కళ్యాణ్ని కానీ మా నాయకుల్ని కానీ పల్లెత్తి మాట్లాడామంటే పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతామని మరొకసారి చెప్తున్నాను. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదల్ని, వృద్ధుల్ని, ఉద్యోగస్తుల్ని, నిరుద్యోగుల్ని వీధుల మీద నిలబెట్టి చోద్యం చూశావు. ఈ రోజున సూపర్ 6 పథకాల్లో 3 పథకాలు అమలు అయ్యాయి. రాబోయే బడ్జెట్లో మరో 3 పథకాలు అమలు చేసే విధంగా ముందుకు పోతూ పౌర సరఫరాల శాఖలో వ్యవసాయదారుడు పట్టు తోలిన 24 గంటల లోపల వాళ్ళ